ఈ విధంగా ఆటో వాళ్ళని చాలాసార్లు పిలిపించి మీకు నెంబర్ ఇచ్చి మీ అడ్రస్ రాసుకోవడం జరిగింది. మీకు గుర్తుందా? ఎన్నాళ్ళ కింద జరిగింది? సీరియల్ నెంబర్ ఆటో, మీ డీటెయిల్స్ మా దగ్గర ఉంటాయి. అదే విధానంలోనే ఎస్పీ గారు కొంచెం ముందు చూపుతో ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని ఉపయోగించి కదిరిలో కానీ కదిరి చుట్టుపక్కల ఉండే ప్రజలకు మరింత భద్రత చేకూర్చాలని మీరు ఆటో వారిగా మెరుగైన సదుపాయాలు సౌకర్యాలు ప్రజలకు కలగజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధాన అంశం ఏమంటే ఒక 250 రూపాయలు ఖర్చు అవుతుంది ప్రతి ఆటోకి. సార్ పెంచిరెడ్డి గారని గుంటూరు నుంచి వచ్చారు. ప్రతి ఆటోకు ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఓనర్ కమ్ డ్రైవర్ అయితే మీ డీటెయిల్స్ అని నమోదు చేస్తారు. ఒకవేళ డ్రైవర్ వేరు ఓనర్ వేరు అయితే కూడా డీటెయిల్స్ సపరేట్గా ఉంటాయి. ఎవరైతే మీ ఆటోలో ప్రయాణం చేస్తున్నారో వారు స్కాన్ చేసి ఆ సమాచారాన్ని వారికి ఇష్టం వచ్చిన వాళ్ళకి షేర్ చేయొచ్చు. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని షేర్ చేయొచ్చు, పోలీస్ స్టేషన్ని షేర్ చేయొచ్చు. అంటే అప్పుడు ఎంత భద్రత ఉంటుంది? మీ ఆటోలో ఎక్కిన వ్యక్తికి చాలా భద్రత ఉంటుంది. ఆ భద్రత ప్రజలకు చేకూర్చాలనే ఉద్దేశంతో మన ఎస్పీ గారు ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఆల్రెడీ హిందూపూర్లో అంతా చేస్తున్నారు, ధర్మవరంలో చేశారు. మన ఊర్లో కూడా అన్ని ఆటోలు, అంటే పల్లెల నుంచి వచ్చే ఆటోలు, టౌన్లో తిరిగే ఆటోలు, డీజిల్ ఆటోలు, ప్యాసింజర్ ఆటోలు, స్కూల్ ఆటోలు, ప్రతి ఒక్క ఆటో కూడా 3-4 రోజులు పడుతుంది. మీరు ఇక్కడికి వస్తే వాళ్ళే ఏర్పాటు చేస్తారు, అవన్నీ అరేంజ్ చేసి పంపిస్తారు. దీంట్లో ఏమైనా సమస్య ఉంటే మీరు చెప్పచ్చు, సార్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పెంచిరెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వర్క్ సార్ గారు కూడా మాట్లాడతారు. సార్ ఐడియా ఉంటుంది మీ దగ్గర కూడా. తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఇస్తాను చెప్పండి. అందరికీ నమస్కారం. ఇది ప్రయాణికుల భద్రత కొరకు అండి. ఇది ఈ వెహికల్లో ట్రావెల్ చేసే ప్యాసింజర్స్కి మీరు భరోసాగా, అంటే మేము ఎంత సెక్యూరిటీగా ఉన్నాము, మా డేటా మొత్తం మీకు తెలియజేస్తున్నాము, మీకు భద్రతగా మేము తీసుకెళ్ళగలమనే సెక్యూరిటీ భరోసా కల్పించడం కోసం ఇది పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేశారు. ఇది 4-5 జిల్లాల్లో స్టార్ట్ అయింది. ప్రతి వెహికల్కి A4 సైజ్ డిస్ప్లే బోర్డు ఇస్తాం. ఆ వెహికల్ లోపల ఫిక్స్ చేస్తాం. ఏదైతే ట్రాఫిక్ నెంబర్ ఇష్యూ చేస్తారో అది రేడియం